మరి నిన్న జగన్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తా ఉన్నారో, 3 సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా పనిచేస్తా ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు, అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు. ఆ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్తో రీఇన్వెస్టిగేషన్ చేస్తాము, కారకులైనటువంటి పోలీసులను విధుల నుంచి తొలగిస్తాము అనేది మా నాయకుడు జగన్ గారు నిన్న ఇచ్చిన సందేశం.